ఎవరు పవన్ కళ్యాణ్ గారు డెప్యూటీ చీఫ్ మినిస్టర్ హోదాలో ఆయన నిన్న హీ హాస్ థ్రోన్ ఏ బాల్ ఇన్ టు ద అసెంబ్లీ వెల్. సో అది చాలామందికి సస్పిషన్ మొదలైంది. అండ్ నేషనల్ మీడియా కూడా దీని మీద బాగా ఫోకస్ పెట్టింది. ఏంటి పవన్ కళ్యాణ్ ఈ రకంగా మాట్లాడటం వెనక ఉన్న ఆంతర్యం ఏంటని రాత్రే బోల్డని ఇంగ్లీష్ హిందీ వెబ్సైట్స్ రాసేయటం మొదలెట్టాయి. పవన్ ఎత్తుగడతో వెళ్తున్నారు, ఏదో మొత్తానికి టీడీపీకి చెక్ పెట్టే ప్రయత్నం జరుగుతుందనే పద్ధతిలో ఢిల్లీ మీడియా, నేను నేషనల్ మీడియాను ఢిల్లీ మీడియా రాసింది. వాసుదేవ్ గారు, ముందుగా మీకు శుభోదయం అండి. నిన్న ఈ శాసనసభలో జరిగింది ఏంటండి, ఒక స్వల్పకాలికమైనటువంటి చర్చ. ఏ విషయం మీద? 150 రోజుల యొక్క ఎన్డీఏ ప్రభుత్వ పరిపాలన మీద జరిగినటువంటి విషయాల మీద ముఖ్యమంత్రి గారు సంక్షేమ కార్యక్రమాలు, సామాజిక పెన్షన్లు కావచ్చు, అన్న క్యాంటీన్ కావచ్చు, దీపం పథకం, రైతులు చేసే సంక్షేమం రకరకాలు వివరించారు. అలాగే అభివృద్ధి కార్యక్రమాలు మీద కూడా అమరావతి, పోలవరం, జాతీయ రహదారులు, రోడ్లు, పరిశ్రమలు ఎన్ని గురించి వివరించి, అలాగే డిప్యూటీ సీఎం గారు కూడా మాట్లాడమని చెప్పి డిప్యూటీ సీఎం గారు చెప్పింది ఏంటి, మనం మర్చిపోకుండా ఉండవలసింది ఏంటంటే గత ప్రభుత్వం యొక్క దుర్మార్గపు పాలన యొక్క వారసత్వం, అస్తవ్యస్త పరిపాలన యొక్క వారసత్వాన్ని మనకి ఇవ్వడం జరిగింది. ఈ యొక్క క్లిష్టమైన సమయంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, అనుభవజ్ఞ నాయకత్వం ఏ రకంగా జాగ్రత్తగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకొస్తూ అనేకమైన ఇబ్బందులు, సవాళ్లు ఎదుర్కొంటున్నప్పటికీ ఆయన్ని ఛేదిస్తూ ఏ రకంగా ముందుకెళ్తున్నారో నేను స్వయంగా చూస్తున్నాను. చాలా అద్భుతం. మీరు చెప్పండి సార్, ఏం చేయాలో మేమందరం మిమ్మల్ని ఫాలో అవుతాం. మా పార్టీ కానీ ఏదైనా సరే మీరు ఏం చెప్తే రాష్ట్ర అభివృద్ధి కోసం ఏదైనా చెప్పండి, మేము ఫాలో అవుతాం. ఇటువంటి నాయకత్వం 5 ఏళ్ళు కాదు, ఒక దశాబ్ద కాలం పాటు మీరే ముఖ్యమంత్రిగా ఉండాలని చెప్పాను. ఇది ఎంతో నిబద్ధతగా కమిట్మెంట్ చెప్పారు వారు. దానిలో ఇక కోడిగుడ్ల మీద ఈకలాగే అంశాలు నాకైతే ఏం కనపడలేదు. ఎందుకంటే ఇప్పుడు 2019 ముందు కూడా మనం చూసాం వాసుదేవన్ గారు, పార్టీలు కలిసి రాకుండా కాబట్టి మీకేం కనపడవచ్చు. కానీ జనసేనలో పాపం చాలా మంది వేదనతోటి నిన్న రాత్రి నిద్రలు కూడా మానేసి దిగులు పెట్టేసుకొని జనాలు తెచ్చుకున్నారు. వస్తాను, దానికి కూడా వస్తాను సార్. జస్ట్ 2 నిమిషాలు. 2019 ముందు ఇలాగే విడిపోటు ఎవరికి వారు పోటీ చేస్తాం. ఏమైందండి? మాకేమైనా పార్టీకి మాకే నష్టం ఓకే, నేతల కేసుల మీద పెట్టారు ఓకే, కానీ బట్ రాష్ట్రానికి జరిగినట్టు అన్యాయం అంతా ఎంత కాదు కదా. ఒక 2 దశాబ్దాలకు సరిపడిపోయి ఒక విధ్వంసాన్ని సృష్టించి వ్యవస్థను నాశనం చేసి రాష్ట్రాన్ని పునర్నిర్మించుకొని 2014 పునర్నిర్మించుకుని ముందుకు తీసుకెళ్తే దానికి అర్ధాంతరంగా 100 కిలోమీటర్ల స్పీడ్ తో కారు వెళ్తుంటే క్షణం బ్రేక్ కొడితే ఏ రకంగా కారు పరిస్థితి తయారైతే ఆ రకంగా రాష్ట్రం పరిస్థితి తయారైంది. ఈ పరిస్థితి మళ్ళీ కావాలా? అక్కర్లేదు కదా. దేనికోసం? ఆయన ఏదో ముఖ్యమంత్రి, నేనేదో ముఖ్యమంత్రి, ఆయన ముఖ్యమంత్రి, దీని కాదు కదా ముఖ్యం మనకి. దేశం ముందు, ప్రజల ముందు ఇది ఒక ముఖ్యమైన విషయాన్ని చంద్రబాబు నాయుడు గారు రియలైజ్ అయ్యారు. ఎందుకంటే వారు ఇటీవల హర్యానా ఎన్నికల తర్వాత ఎన్డీఏ కూటమి సమావేశం, ముఖ్యమంత్రులు, డిప్యూటీ ముఖ్యమంత్రుల యొక్క సమావేశం, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సమావేశంలో 4-5 గంటలుగా చర్చించిన విషయాన్ని ఆయన స్వయంగా ఇటీవల జాతీయ మీడియాలో కూడా చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏ రకంగా వేగంగా ముందుకు వెళ్తున్నారు, ఆయన నాయకత్వంలో ముందుకు వెళ్ళాలి, ఇప్పటికే 2029 కూడా ఎన్నికలు ఏ రకంగా ముందుకెళ్లాలని స్టార్ట్ చేశాము అని వారి పార్టీ కార్యకర్తలు చెప్తూ, మనం కూడా హర్యానాలో వేరే రాష్ట్రాల్లో బీజేపీ ఏ రకంగా హ్యాట్రిక్ కొడుతుంది, 4 సార్లు వరుసగా 4 సార్లు గెలుస్తారు, మనము ఆ రకంగా వెళ్ళాలి కదా. చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పింది ఏంటంటే, నేను కొన్ని సార్లు 2004 కావచ్చు, 2019 కావచ్చు, పొగట్టల వల్ల నేను ఇబ్బంది పడి ప్రజలకు దూరంగా జరిగిపోయాను. కానీ నరేంద్ర మోడీ గారు అలా కాదు. 2000 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు ప్రజలు అంటి పెట్టుకున్నారు కాబట్టి వరుసగా ఎప్పుడు ఓటమి లేకుండా ముఖ్యమంత్రి కావచ్చు, ప్రధానమంత్రి వరుసగా ఉన్నారు. నేను ఆయన చూసి నేర్చుకుంటున్నానని చెప్పాను. వారు చేంజ్ అయ్యారు. అలాగే మనం కూడా గమనించింది ఏంటంటే, ఈ రోజు ఎన్నికలైనాక ఇంకా మీరు అన్న పాయింట్కి వస్తే కొంతమంది పార్టీల్లోకి, వివిధ పార్టీల నుంచి జనసేన గారు బీజేపీకి వస్తున్నారు. ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం మీటింగ్ లో కూడా చెప్పారు. మీరేదో కొంతమంది వచ్చి మా మధ్య గొడవ సృష్టించి, వ్యక్తుల మీద ఏదో గొడవ సృష్టించి ఖర్చుపోవడానికి క్రియేట్ చేసి మా మధ్య ఉన్నటువంటి సఖ్యతని, పార్టీల మధ్య ఉన్న సఖ్యతని, ఎన్డీఏ కూటమిలో సఖ్యతని మీరు విడగొట్టే ప్రయత్నం చేస్తే మీకే దెబ్బలు పడితే తస్మాత్ జాగ్రత్త హెచ్చరించారు. అంటే జనసేనలో కూడా అటువంటిది లేదు. జనసేన నిబద్ధతగా పనిచేసే పార్టీ కార్యకర్తలు కూడా అటువంటిది లేదు. చిన్న చిన్న ఘర్షణల్ని వైసీపీ మాత్రం బ్లోక్ చేసి, వాళ్ళు ప్రింటెడ్ ఎలక్ట్రానిక్ మీడియా బ్లోక్ చేసి ఎంతసేపు వాళ్ళు రెచ్చగొట్టే ప్రయత్నం చేసి కథనాలు వల్లించి వడ్డీ గోరంతులు కొండంతగా చూపించి ఇదిగో జనసేన తొక్కేస్తున్నారు, పవన్ కళ్యాణ్ అవమానించేస్తున్నారు, పవన్ కళ్యాణ్
అని వాళ్ళు రెచ్చగొట్టి 2019లో సినారియో తీసుకురావాలని చెప్పి గత 5 మాసాలుగా 6 మాసాలుగా వాళ్ళు విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళందరికీ ఆశయ అడిగేట్లు అయ్యి గుర్తులు ఎలకాయ పడింది. ముందు వైసీపీకి వాళ్ళ పిట్టలు ఎలకమికి జగన్మోహన్ రెడ్డి గారికి. అందుకే సాయంత్రం ప్రెస్ మీట్ పెట్టి వలవలంలో ఇచ్చేస్తాడు ఆయన. సాయంత్రం ప్రెస్ మీట్ పెట్టి ఏ రకంగా మాట్లాడేవాళ్ళు, ఏ సూచనలు లేకుండా మాట్లాడారు ఆయన. ఒక జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా ఏదో ఒక బ్రెయిన్ లో ఏదో బయట తెగిపోయినట్టుగా మాట్లాడారు ఆయన, ఇష్టం వచ్చినట్టు. ఏంట ప్రాబ్లం, ఎందుకు వచ్చిన సమస్య అదే. ఇదేంటి వీళ్ళు విడిపోతారనుకున్నాను, వీళ్ళు మళ్ళీ 10,000 ముఖ్యమంత్రి అంటున్నారు, నేను గిమ్లీ అనుకుంటున్నాను, 2-3 ఎన్నికలు వచ్చేస్తాయి, ప్రభుత్వం మారిపోయి నాకేళ్ళకి చెప్పుకుంటున్నాను, వీళ్ళు 10,000 ముఖ్యమంత్రి అంటున్నారు అని చెప్పి ఆయనకి టెన్షన్ పడుతుంది. సో అలాగే వైసీపీ శిబిరంలో పుట్టిన టెన్షన్ తప్పితే కూటమి సభ్యుల్లో కానీ జనసేన కానీ బీజేపీ కానీ అటువంటిది లేవు. మాకంతా రాష్ట్ర ముఖ్యం, దేశం ముందు, పార్టీ తర్వాత వ్యక్తిగత చిట్టు ద్వారా రాష్ట్రం దేశం యొక్క అభివృద్ధి కావాలి, ఆ రకంగా ముందుకెళ్తాం. సో ఎవరికి ఏ అవకాశాలు జాతీయ స్థాయిలో ఏ అవకాశాలు వస్తాయండి ఎన్డీఏ కూటమిలో భాగస్వామి అవకాశాలు వస్తాయి. దీనికే కన్ఫర్మ్ చేసుకుని ఒక్క నిమిషం, మీరు కానీ సురేంద్ర నాయుడు గారు కానీ ఈరోజు ఒంటికి ఆముదం రాసుకొని వచ్చారు, ఎక్కడ దొరకట్లా. ఎంత మాట అండి. మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. మన జ్వాలాపురం శ్రీకాంత్ గారు వైసీపీ.